హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ పెళ్లి ఫోటోలను ఉపయోగించి ఇంతే అందంగా వీడియో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? అలాగే మీ బంధువుల యొక్క పెళ్లి ఫోటోల్ని ఉపయోగించి వాళ్ళకి ఒక వీడియోని ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారా? మరి ఏ విధంగా వీడియో క్రియేట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళతాను. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోకి సంబంధించి మనకి ప్లేస్టోర్లో ఒక యాప్ అవైలబుల్గా ఉంది. ఆ యాప్ని నేను డౌన్లోడ్ చేశాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని పేరే క్విక్ యాప్. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఆల్బమ్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి ఫొటోస్, మీ ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఫొటోస్ కానీ, లేదా మీ వెడ్డింగ్ ఫొటోస్ కానీ, లేకపోతే మీ బంధువుల వెడ్డింగ్ ఫొటోస్ కానీ ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఇంతే అందంగా వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. మరి నేనైతే కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాను, వాటిని ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ యాడ్ ఏ టైటిల్ ఇంట్రో కనిపిస్తుంది, దీని మీద టైటిల్ ఇద్దాం. వెడ్డింగ్ ఇచ్చేసాము, కంటిన్యూ చేద్దాం. కనిపిస్తాయి ఫ్రెండ్స్. మరి నేనైతే ఇక్కడ స్వెల్ అనే ఆప్షన్ తీసుకున్నాను. చూద్దాం ఏ విధంగా వస్తుందో. చూస్తూ ఉన్నారు కదా, వచ్చింది. తర్వాత ఫ్రెండ్స్, మనం కొద్దిగా దీన్ని ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పక్కన మనకు పైన పెన్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ టెక్స్ట్ రాద్దాం. కనిపిస్తున్న టిక్ మార్క్ ఇద్దాం. టిక్ మార్క్ ఇస్తే అక్కడ పక్కన మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే ఆ పాటకు సంబంధించి లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్కి సంబంధించి మీరు సెట్ చేసుకోవచ్చు. మరి సాంగ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, పక్కన సాంగ్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మనకి కొన్ని ఆల్టర్నేట్గా కొన్ని సాంగ్స్ అనేవి కింద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి వద్దు, మనకు కావాల్సిన సాంగ్ని మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే పక్కకు వచ్చేస్తే మ్యూజిక్ లైబ్రరీ కనిపిస్తుంది. దీంట్లో మై మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సాంగ్స్ అన్నీ మనకి ఈ విధంగా డిస్ప్లేలో చూపిస్తూ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి సాంగ్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇద్దాం. సెలెక్ట్ అయింది కదా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ బాగా చైతన్య కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ కరెక్ట్గా చేసుకోవాలంటే మళ్ళీ అదే పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ దగ్గర నా పెట్టేద్దాం. క్యాపిటల్ లెటర్లో నాగ చైతన్య వెడ్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, టిక్ మార్కు ఇచ్చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇలా స్క్రోల్ చేసుకుంటా వస్తే కళ్యాణం, మళ్ళీ దీన్ని కూడా ఇలాగే చేద్దాం. సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలాగే కళ్యాణం వైభోగం టిక్ మార్క్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా చక్కగా మీకు కావలసినటువంటి సాంగ్ని సెలెక్ట్ చేసుకొని అదే లిరిక్స్ని ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ని క్లిక్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా సేవ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. చూస్తూ ఉన్నారు కదా ఏ విధంగా మనకి సేవ్ కనిపిస్తుందో ఆ విధంగా చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేవ్ అయిపోతుంది. సేవ్ అయింది కదా ఫ్రెండ్స్. అయిపోయిందండి. పక్కకు వచ్చేసి మనకి మరొక యాప్ అవసరం అవుతుంది, అది కైన్ మాస్టర్ యాప్. నేనైతే డౌన్లోడ్ చేశాను, మరి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళదాం. మీడియాలోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసినటువంటిది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని
ఈ విధంగా సెట్ చేసుకుందాం. చూడండి, ఇది స్క్రీన్ కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా టిక్ చేసి సిజర్ సింబల్ పక్కన కనిపిస్తున్నటువంటి మధ్యలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా స్క్రోల్ చేస్తే స్క్రీన్ మొత్తం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టిక్ మార్క్ ఇచ్చేద్దాం. టిక్ మార్క్ ఇచ్చేసి పైన రైట్ మార్క్ ఇస్తే మనకి ఈ విధంగా స్క్రోల్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఒకసారి వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మనం యాడ్ చేసుకుందాం. చూద్దాం ఈ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో. లేయర్లోకి వెళ్దాం, మీడియాలోకి వెళ్దాం, డౌన్లోడ్లోకి వెళ్ళి నేను కొన్ని డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ మొత్తం కనిపించాలంటే సిజర్ సింబల్ పక్కన కనిపిస్తున్నటువంటి మధ్యలో సింబల్ని క్లిక్ చేద్దాం. మధ్యలో మనకి సిజర్ సింబల్ పక్కన కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసి పక్కన స్క్రీన్ కొట్టెడితే స్క్రీన్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుందో టిక్ మార్క్ ఇద్దాం. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి లాస్ట్లో మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి స్క్రీన్ అని కొట్టినట్టే అది ఆటోమేటిక్గా స్క్రీన్ మీదకి ఈ విధంగా వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ సాంగ్ కాడికి వచ్చేసరికి మనం దీన్ని కట్ చేసుకుందాం. సిజర్ సింబల్ని సెలెక్ట్ చేసి రైట్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే అంతవరకు వెళ్ళిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్దాం, మీడియాలోకి వెళ్దాం. డౌన్లోడ్ ఆప్షన్లో మరొకటి నేను సెలెక్ట్ చేశాను, డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఓకే ఇద్దాం ఫ్రెండ్స్. దీన్ని కూడా అలాగే సేమ్ చేసినట్లయితే స్క్రీన్ మొత్తం కనిపిస్తుందో టిక్ మార్క్ ఇద్దాం. దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్లో నుంచి మళ్ళీ స్క్రీన్కి సెలెక్ట్ చేసినట్టయితే స్క్రీన్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఏ విధంగా దీన్ని ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి స్క్రీన్ మీదకి ఇవి ఏ విధంగా వస్తున్నాయో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మరి ఇక పైన మనకి కనిపిస్తున్నాయి కదా, ఇంతే అద్భుతంగా మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనకి పైన టిక్ మార్క్ కనిపిస్తుంది, యారో మార్కు. దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే సెలెక్ట్ చేసుకొని షేర్ ఆప్షన్ కనిపిస్తుంది, కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసినట్లయితే అది ఈ విధంగా సేవ్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంతే అద్భుతంగా మీరు కూడా క్రియేట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.